హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఏం వంటలు వండుకున్నారు? నేనైతే మా అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, మా అమ్మేమో గోంగూర పప్పు తయారు చేసిందండి. అది వీడియో తీస్తున్నాను. ఏంటో ఆ గోంగూర పప్పు అంత గొప్ప అని అనుకోవచ్చు. గొప్పే కదండి. అమ్మ వండిన వంట ఏదన్నా గొప్పే. ఇంక అందులో కర్రల పొయ్యి, మన ఇళ్ళల్లో అలా కర్రల పొయ్యి ఉండదు కదండి. అదిగోండి మా అమ్మ చూస్తుండగానే గోంగూర పప్పు కోసం రెడీ చేసేస్తుంది. ఓ పక్క నుంచి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేస్తుంది. ఓ పక్క కర్రల పొయ్యి మీద పప్పు కూడా పెట్టేస్తుంది. హాఫ్ బాయిల్డ్ కూడా అయిపోయింది. అమ్మ చేసిన వంట ఎంతో రుచిగా ఉంటుంది. మనలాగా కొలతలు కొలిచి వేయదు. ఏదన్నా సరే చేతితో టకా 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 వేసేయటమే. అదిగోండి మా తోటలో కాసిన కరివేపాకండి. అమ్మాళ్ళ ఇంట్లో చక్కగా అన్నీ పండుతాయండి. బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అదిగోండి తోటలోని గోంగూర కాసింది, గోంగూర తెంపుకున్నాం. కరివేపాకు కాసింది, కరివేపాకు కోసి అక్కడ పప్పు కడిగేసి పెట్టేసేసి వెంటనే టకాటకా చేసేసిందండి. నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఏ నెయ్యి అవసరం లేదు. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. అదిగోండి నేను చెప్తుండగానే ఉల్లిపాయలు, టమాటాలు వేసింది. అవి మగ్గిపోయినాయి. గోంగూర కూడా చక్కగా ఆవిరిలో మగ్గిపోయింది. ఉప్పు కూడా వేసేసింది. శుభ్రంగా కలిపేసింది. కాసేపు అంటే కాసేపు పొయ్యి మీద పెట్టి తాలింపు రెడీ చేసిందండి. అదిగోండి చూస్తున్నారా, చక్కగా ఉడికిపోయింది ఆవిరి మీద. మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం, చక్కగా ఆ పొయ్యి మీద పని చక్కగా అయిపోతూ ఉంది. పోపు దినుసులు కూడా రెడీ చేసింది అమ్మ. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పోపు దినుసులు యాజ్ యూజువలేనండి. టకటక చేసేస్తుంది, కానీ ఎంతో రుచిగా ఉంటుంది. ఎటువంటి నాన్ వెజ్ కూడా అవసరం ఉండదండి. అమ్మ చేతి వంట అది ఉట్టి చారైనా చాలు, ఎంతో కమ్మగా ఉంటుంది. అవునన్న వాళ్ళు లైక్ చేయండి. అదిగోండి మా అమ్మ తయారు చేసి చూసారా, గోంగూర పప్పు ఎంతో కమ్మగా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.